ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి బలంగానే ఉన్నారు. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయి అనుకుంటారు, కానీ బాధపడతారు. ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతకు వస్తాయి. నూతన గృహ ప్రవేశం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో చక్కగా ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతాన విద్య కూడా మంచి పురోగతి సాధిస్తారు వాళ్ళు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్తించండి. అదేవిధంగా కుటుంబంలోనే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్ష్యా దేశాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేయండి. ముఖ్యంగా దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల ఇటు వ్యాపారంలోనూ ఇటు ఉద్యోగంలోనూ మంచి స్థిరత్వం అనేది లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చక్కటి అవకాశం అని చెప్పచ్చు. అర్ధాష్టంశ నడుస్తున్నప్పుడు కూడా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. విదేశీకి సంబంధించిన విషయవహారాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయవహారాలు, టెక్నికల్ సంబంధించిన విషయవహారాలు, సినీ కళారంగం సంబంధించిన విషయవహారాలు, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ రంగం కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏ ఇతరత బ్యాంకింగ్ సెక్టర్స్లో కావచ్చు, ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే ప్రభుత్వ ఉద్యోగం రావాలి చెయ్యాలన్న పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చిన్న చిన్న సమస్యలు అవి సమస్యపోతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. చక్కగా ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ప్రతిరోజు మణిదీప వర్ణన చదవడం కానీ వినడం కానీ చేయండి. లేదా ఖడ్గమాల సూత్రం వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. తద్వారా సంతానం యొక్క అభివృద్ధి, భాగస్వామి యొక్క ఉద్యోగాభివృద్ధి చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.